కాకినాడ జిల్లా నగర ప్రజలకు విజ్ఞప్తి, ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థులు, యువజనులు, జెన్జీ, కార్మికులు, మహిళలు అందరూ ఆలోచించండి. నిన్న అంటే బుధవారం నాడు తెలుగుదేశం జిల్లా కమిటీ అందరూ కూడా మన టౌన్ స్టేషన్ దగ్గర వాళ్ళ జిల్లా పార్టీ ఆఫీస్కి సైట్ కోసం పరిశీలనకు వచ్చారు. పేదలకు ఇవ్వడానికి నీకు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇప్పుడు 2 దగ్గరగా వస్తుంది. ఒక 3 సెంట్లు ఇవ్వడానికి టైం లేదు. నీకు ఆల్రెడీ టీడీపీ ఆఫీస్కి జిల్లా పరిషత్ లీజ్ తీసుకున్నారు, మళ్ళా ఎక్కడున్నారా సైట్ తీసుకుంటారా? ఇది సిగ్గుగా లేదా? ఇది న్యాయమైంది? ఆఫీస్ ఉంచుకుని మళ్ళీ ఆఫీస్ కడతారా? అంటే పాలన మీదనా, రాజ్యం మీదనా, అడిగేవాళ్ళు లేరనా, అడిగితే మా ఇష్టం అంటారనా? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఇలాగ ప్రజల ఆస్తిని, ప్రభుత్వ సొమ్మును మీ సొంత ఆఫీసు కట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆఫీసు లేకపోతే కట్టుకోవచ్చు, జాతీయ పార్టీకి స్థలం ఇవ్వచ్చు, నేను కాదంట్లే. కానీ మీకు స్థలం ఉంది, అది కూడా లీజుగా అక్కడ తీసుకున్నారు, ఓకే, మీరు ఎలా తీసుకున్నారు. కానీ మరలా మీరు ఆఫీస్ కడుతున్నారే, దీన్ని అడ్డుకుంటాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీరు ప్రారంభం ఎప్పుడు చేసి మేము అడ్డుకుంటాం. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. మీకు ఆఫీస్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆఫీస్ నిర్మాణాన్ని జరగనివ్వని సందర్భంగా తెలియజేస్తున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.